అవును. ఈరోజు అన్న మన మధ్యలో లేడన్నది చాలా బాధ ఉన్నది. అన్నకు మాకు అనుబంధం అంటే ఒక 15, 16 ఇయర్స్ నుంచి అన్నతో పాటు మేము ట్రావెల్ అయినాం. ఓకే. దాని తర్వాత 'గబ్బర్ సింగ్' మూవీ అనేది దాంతోనే ఇంకెక్కువ బాండింగ్ అయిపోయింది. 'గబ్బర్ సింగ్' అంత్యాక్షరి నుంచి. ఇంట్లో ఏదున్నా సరే మాకు పిలిచేవాడు. అన్న ఎక్కడెళ్ళినా కూడా ప్రవీణ్ రా అని చెప్పి మమ్మల్ని అందరిని పిలిచి మాతో పాటు ఉండేవాడు. అందరికీ మంచి మంచి హెల్ప్ చేసేవాడు అందరికి. ఎవరికేం బాధ వచ్చినా కూడా అరే నేనున్నా అని చెప్పి ఆయన దగ్గర లేకున్నా కూడా ఆయన తీసి ఇచ్చేవాడు. చాలా మందికి హెల్ప్ చేశాడు. ఏమంటారు నాకు చాలా మంది దాతలు ముందుకు వచ్చినా కూడా కొంచెం ఫేక్ న్యూస్ వల్ల కూడా ప్రభాస్ గారు యాపిల్ అని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు. అవును. అదైతే వాస్తవం. ఎందుకంటే అది ఫేక్ న్యూస్ కాల్ రావడం వల్ల అందరూ ఏమనుకున్నారంటే ప్రభాస్ సార్ 50 లాక్స్ జరిగిపోయింది. ఇక ఏమిస్తాంలే అనుకుని అందరూ అయిపోయారు. కట్ చేస్తే అది ఫేక్ కాల్ అది. ఫేక్ కాల్ తర్వాత మీడియా త్రూలో అందరికీ తెలవడం జరిగింది. అందరికీ తెలవంగానే మళ్ళీ ఏమైందంటే మళ్ళీ దాని తర్వాత విశ్వక్సేన్ బాబు 2 లాక్స్ ఇచ్చిండు. చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చి దాతలు కూడా చాలా మంది. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతమంది దాతలు ముందుకు వచ్చారు? విశ్వక్సేన్ బాబు వచ్చాడు. మన దిల్ రాజు సార్ వాళ్ళ పిఏ కూడా ఫోన్ మాట్లాడడం జరిగింది డాక్టర్తోని. మేము ఉన్నాము, మీరు ఏం బెంగపడకండి అని చెప్పి. ఇంకో కొత్త హీరో ఉన్నాడు, ఏదో వాళ్ళది ఫౌండేషన్ ఉన్నది, ఓకే. అతను కూడా 2 లాక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది వచ్చారు. 2 లాక్స్ ఇచ్చాడు. మైనంపల్లి హనుమంత్ అన్న కూడా ఇచ్చాడు. అలాగే శ్రీహరి గారు ఇచ్చారు. చాలా మంది ముందుకు వచ్చారు. కానీ వాస్తవానికి ఒక విధంగా ఆర్థికంగా లేకపోవడం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎందుకంటే ఆర్గన్ డొనేట్ చేసే వాళ్ళు దొరకలేదు. లేదు ఉన్నారు, కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ అన్నకు బాడీ కొద్దిగా ఇన్ఫెక్షన్ కావడము, లివర్ కూడా కొద్దిగా డ్యామేజ్ కావడము. బాడీ కరెక్ట్ డాక్టర్లు ఏమన్నారంటే బాడీ సపోర్ట్ చేసిన రోజే కిడ్నీ చేపిద్దాము అని చెప్పి అన్నారు. చాలా మంది ముందుకు వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. పొలిటీషియన్ వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంది వచ్చి ముందుకు వచ్చి సాయం చేయడానికి రెడీగా ఉండే. కాకపోతే బాడీ సపోర్ట్ చేయలేదు అంతే. బాడీ సపోర్ట్ సో ఫైనల్ గా మీ నుంచి మీ టీమ్ ఆర్టిస్ట్ నుంచి మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ ఫిలిం ఇండస్ట్రీ? ఏం అలా ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అంతే. ఎందుకంటే ఇప్పుడు అన్న లేని లోటు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో అన్ననే అండా దండ. ఆయననే లేడు అంటే కొద్దిగా మన ఫిలిం ఇండస్ట్రీ కానీ పొలిటీషియన్లు కానీ ఎవరైనా సరే అన్నని ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నాం. థ్యాంక్ యూ. అవును. ఈరోజు అన్న మన మధ్యలో లేడన్నది చాలా బాధ ఉన్నది. అన్నకు మాకు అనుబంధం అంటే ఒక 15, 16 ఇయర్స్ నుంచి అన్నతో పాటు మేము ట్రావెల్ అయినాం. ఓకే. దాని తర్వాత 'గబ్బర్ సింగ్' మూవీ అనేది దాంతోనే ఇంకెక్కువ బాండింగ్ అయిపోయింది. 'గబ్బర్ సింగ్' అంత్యాక్షరి నుంచి. ఇంట్లో ఏదున్నా సరే మాకు పిలిచేవాడు. అన్న ఎక్కడెళ్ళినా కూడా ప్రవీణ్ రా అని చెప్పి మమ్మల్ని అందరిని పిలిచి మాతో పాటు ఉండేవాడు. అందరికీ మంచి మంచి హెల్ప్ చేసేవాడు అందరికి. ఎవరికేం బాధ వచ్చినా కూడా అరే నేనున్నా అని చెప్పి ఆయన దగ్గర లేకున్నా కూడా ఆయన తీసి ఇచ్చేవాడు. చాలా మందికి హెల్ప్ చేశాడు. ఏమంటారు నాకు చాలా మంది దాతలు ముందుకు వచ్చినా కూడా కొంచెం ఫేక్ న్యూస్ వల్ల కూడా ప్రభాస్ గారు యాపిల్ అని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు. అదైతే వాస్తవం. ఎందుకంటే అది ఫేక్ న్యూస్ కాల్ రావడం వల్ల అందరు ఏమనుకున్నారంటే ప్రభాస్ సార్ 50 లాక్స్ జరిగిపోయింది, ఇక ఏమిస్తాంలే అనుకుని అందరూ అయిపోయారు. కట్ చేస్తే అది ఫేక్ కాల్ అది. ఫేక్ కాల్ తర్వాత మీడియా త్రూలో అందరికీ తెలవడం జరిగింది. అందరికీ తెలవంగానే మళ్ళీ ఏమైందంటే మళ్ళీ దాని తర్వాత విశ్వక్సేన్ బాబు 2 లాక్స్ ఇచ్చిండు. చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చి దాతలు కూడా చాలా మంది. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతమంది దాతలు ముందుకు వచ్చారు? విశ్వక్సేన్ బాబు వచ్చాడు. మన దిల్ రాజు సార్ వాళ్ళ పిఏ కూడా ఫోన్ మాట్లాడడం జరిగింది డాక్టర్తోని. మేము ఉన్నాము, మీరు ఏం బెంగపడకండి అని చెప్పి. ఇంకో కొత్త హీరో ఉన్నాడు, ఏదో వాళ్ళది ఫౌండేషన్ ఉన్నది, ఓకే. అతను కూడా 2 లాక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది వచ్చారు. 2 లాక్స్ ఇచ్చాడు. మైనంపల్లి హనుమంత్ అన్న కూడా ఇచ్చాడు. అలాగే శ్రీహరి గారు ఇచ్చారు. చాలా మంది ముందుకు వచ్చారు. కానీ వాస్తవానికి ఒక విధంగా ఆర్థికంగా లేకపోవడం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎందుకంటే ఆర్గన్ డొనేట్ చేసే వాళ్ళు దొరకలేదు. లేదు ఉన్నారు, కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ అన్నకు బాడీ కొద్దిగా ఇన్ఫెక్షన్ కావడము, లివర్ కూడా కొద్దిగా డ్యామేజ్ కావడము. బాడీ కరెక్ట్ డాక్టర్లు ఏమన్నారంటే బాడీ సపోర్ట్ చేసిన రోజే కిడ్నీ చేపిద్దాము అని చెప్పి అన్నారు. చాలా మంది ముందుకు వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. పొలిటీషియన్ వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంది వచ్చి ముందుకు వచ్చి సాయం చేయడానికి రెడీగా ఉండే. కాకపోతే బాడీ సపోర్ట్ చేయలేదు అంతే. బాడీ సపోర్ట్ సో ఫైనల్ గా మీ నుంచి మీ టీమ్ ఆర్టిస్ట్ నుంచి మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ ఫిలిం ఇండస్ట్రీ? ఏం అలా ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అంతే. ఎందుకంటే ఇప్పుడు అన్న లేని లోటు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో అన్ననే అండా దండ. ఆయననే లేడు అంటే కొద్దిగా మన ఫిలిం ఇండస్ట్రీ కానీ పొలిటీషియన్లు కానీ ఎవరైనా సరే అన్నని ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నాం. థ్యాంక్ యూ. అవును. ఈరోజు అన్న మన మధ్యలో లేడన్నది చాలా బాధ ఉన్నది. అన్నకు మాకు అనుబంధం అంటే ఒక 15, 16 ఇయర్స్ నుంచి అన్నతో పాటు మేము ట్రావెల్ అయినాం. ఓకే. దాని తర్వాత 'గబ్బర్ సింగ్' మూవీ అనేది దాంతోనే ఇంకెక్కువ బాండింగ్ అయిపోయింది. 'గబ్బర్ సింగ్' అంత్యాక్షరి నుంచి. ఇంట్లో ఏదున్నా సరే మాకు పిలిచేవాడు. అన్న ఎక్కడెళ్ళినా కూడా ప్రవీణ్ రా అని చెప్పి మమ్మల్ని అందరిని పిలిచి మాతో పాటు ఉండేవాడు. అందరికీ మంచి మంచి హెల్ప్ చేసేవాడు అందరికి. ఎవరికేం బాధ వచ్చినా కూడా అరే నేనున్నా అని చెప్పి ఆయన దగ్గర లేకున్నా కూడా ఆయన తీసి ఇచ్చేవాడు. చాలా మందికి హెల్ప్ చేశాడు.
ఏమంటారు నాకు చాలా మంది దాతలు ముందుకు వచ్చినా కూడా కొంచెం ఫేక్ న్యూస్ వల్ల కూడా ప్రభాస్ గ్రాబ్ ఎలక్ట్రిషన్ అని చెప్పేసి అవును. వాళ్ళు ముందుకు రాలేదు. అవును. అదైతే వాస్తవం. ఎందుకంటే అది ఫేక్ న్యూస్ కాల్ రావడం వల్ల అందరూ ఏమనుకున్నారంటే ప్రభాస్ సార్ 50,00,000 జరిగిపోయింది. ఇక ఏమిస్తాంలే అనుకుని అందరూ అయిపోయారు. కట్ చేస్తే అది ఫేక్ కాల్ అది. ఫేక్ కాల్ తర్వాత మీడియా త్రూలో అందరికీ తెలవడం జరిగింది. అందరికీ తెలవంగానే మళ్ళా ఏమైందంటే మళ్ళీ దాని తర్వాత విశ్వక్సేన్ బాబు 2,00,000 ఇచ్చిండు. చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చి దాతలు కూడా చాలా మంది ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతమంది దాతలు ముందుకు వచ్చారు? విశ్వక్సేన్ బాబు వచ్చాడు. మన దిల్ రాజు సార్ వాళ్ళ పిఏ కూడా ఫోన్ మాట్లాడడం జరిగింది డాక్టర్తోని. మేము ఉన్నాము, మీరు ఏం బెంగపడకండి అని చెప్పి. ఇంకో కొత్త హీరో ఉన్నాడు, ఏదో వాళ్ళది ఫౌండేషన్ ఉన్నది, ఓకే. అతను కూడా 2,00,000 ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది వచ్చారు. 2,00,000 ఇచ్చాడు. మైనంపల్లి హనుమంత్ అన్న కూడా ఇచ్చారు. అలాగే శ్రీహరి గారు ఇచ్చారు. చాలా మంది చాలా మంది చాలా మంది ముందుకు వచ్చారు. కానీ వాస్తవానికి ఒక విధంగా ఆర్థికంగా లేకపోవడం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎందుకంటే ఆర్గన్ డొనేట్ చేసే వాళ్ళు దొరకలేదు. లేదు ఉన్నారు, కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ అన్నకు బాడీ కొద్దిగా ఇన్ఫెక్షన్ కావడము, లివర్ కూడా కొద్దిగా డ్యామేజ్ కావడము, బాడీ కరెక్ట్ డాక్టర్లు ఏమన్నారంటే బాడీ సపోర్ట్ చేసిన రోజే కిడ్నీ చేయిద్దాము అని చెప్పి అన్నారు. చాలా మంది ముందుకు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు, పొలిటీషియన్ వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంది వచ్చి ముందుకు వచ్చి సాయం చేయడానికి రెడీగా ఉండే, కాకపోతే బాడీ సపోర్ట్ చేయలేదు అంతే. బాడీ సపోర్ట్ చేస్తాం. సో ఫైనల్ గా మీ నుంచి మీ టీమ్ ఆర్టిస్టుల నుంచి మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ ఫిలిం ఇండస్ట్రీ? ఏం అలా ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అంతే. ఎందుకంటే ఇప్పుడు అన్న లేని లోటు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో అన్ననే అండా దండ, ఆయననే లేడు అంటే కొద్దిగా మన ఫిలిం ఇండస్ట్రీ కానీ పొలిటీషియన్లు కానీ ఎవరైనా సరే అన్నని ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నాం. థ్యాంక్ యూ. అవును, ఈరోజు అన్న మన మధ్యలో లేడు అనేది చాలా బాధగా ఉన్నది. అన్నకు మాకు అనుబంధం అంటే ఒక 15-16 ఇయర్స్ నుంచి అన్నతో పాటు మేము ట్రావెల్ అయినాం. ఓకే. దాని తర్వాత గబ్బర్ సింగ్ మూవీ అనేది దాంతోనే ఇంకెక్కువ బాండింగ్ అయిపోయింది. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి నుంచి ఇంట్లో ఏది ఉన్నా సరే మాకు పిలిచేవాడు. అన్న ఎక్కడ వెళ్ళినా కూడా ప్రవీణ్ రా అని చెప్పి మమ్మల్ని అందరిని పిలిచి మాతో పాటు ఉండేవాడు. అందరికీ మంచి మంచి హెల్ప్ చేసేవాడు. అందరికి ఎవరికి ఏం బాధ వచ్చినా కూడా అరే నేను ఉన్నా అని చెప్పి ఆయన దగ్గర లేకున్నా కూడా ఆయన తీసి ఇచ్చేవాడు. చాలా మందికి హెల్ప్ చేశాడు. ఏమంటారు నాకు చాలా మంది దాతలు ముందుకు వచ్చినా కూడా కొంచెం ఫేక్ న్యూస్ వల్ల కూడా ప్రభాస్ గ్రాబ్ ఎలక్ట్రిషన్ అని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు. అదైతే వాస్తవం. ఎందుకంటే అది ఫేక్ న్యూస్ కాల్ రావడం వల్ల అందరు ఏమనుకున్నారంటే ప్రభాస్ సార్ 50,00,000 జరిగిపోయింది, ఇక ఏమిస్తాంలే అనుకుని అందరూ అయిపోయారు. కట్ చేస్తే అది ఫేక్ కాల్ అది. ఫేక్ కాల్ తర్వాత మీడియా త్రూలో అందరికీ తెలవడం జరిగింది. అందరికీ తెలవంగానే మళ్ళీ ఏమైందంటే మళ్ళీ దాని తర్వాత విశ్వక్సేన్ బాబు 2,00,000 ఇచ్చిండు. చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చి దాతలు కూడా చాలా మంది. ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతమంది దాతలు ముందుకు వచ్చారు? విశ్వక్సేన్ బాబు వచ్చాడు. మన దిల్ రాజు సార్ వాళ్ళ పిఏ కూడా ఫోన్ మాట్లాడడం జరిగింది డాక్టర్తోని. మేము ఉన్నాము, మీరు ఏం బెంగపడకండి అని చెప్పి. ఇంకో కొత్త హీరో ఉన్నాడు, ఏదో వాళ్ళది ఫౌండేషన్ ఉన్నది, ఓకే. అతను కూడా 2,00,000 ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది వచ్చారు. 2,00,000 ఇచ్చాడు. మైనంపల్లి హనుమంత్ అన్న కూడా ఇచ్చారు. అలాగే శ్రీహరి గారు ఇచ్చారు. చాలా మంది చాలా మంది ముందుకు వచ్చారు. కానీ వాస్తవానికి ఒక విధంగా ఆర్థికంగా లేకపోవడం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎందుకంటే ఆర్గన్ డొనేట్ చేసే వాళ్ళు దొరకలేదు. లేదు ఉన్నారు, కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ అన్నకు బాడీ కొద్దిగా ఇన్ఫెక్షన్ కావడము, లివర్ కూడా కొద్దిగా డ్యామేజ్ కావడము, బాడీ కరెక్ట్ డాక్టర్లు ఏమన్నారంటే బాడీ సపోర్ట్ చేసిన రోజే కిడ్నీ చేయిద్దాము అని చెప్పి అన్నారు. చాలా మంది ముందుకు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు, పొలిటీషియన్ వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంది వచ్చి ముందుకు వచ్చి సాయం చేయడానికి రెడీగా ఉండే, కాకపోతే బాడీ సపోర్ట్ చేయలేదు అంతే. బాడీ సపోర్ట్ చేస్తాం. సో ఫైనల్ గా మీ నుంచి మీ టీమ్ ఆర్టిస్టుల నుంచి మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ ఫిలిం ఇండస్ట్రీ? ఏం అలా ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అంతే. ఎందుకంటే ఇప్పుడు అన్న లేని లోటు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో అన్ననే అండా దండ, ఆయననే లేడు అంటే కొద్దిగా మన ఫిలిం ఇండస్ట్రీ కానీ పొలిటీషియన్లు కానీ ఎవరైనా సరే అన్నని ఆదుకోవాలని చేతులెత్తి మొక్కుతున్నాం. థ్యాంక్ యూ. అవును, ఈరోజు అన్న మన మధ్యలో లేడు అనేది చాలా బాధగా ఉన్నది. అన్నకు మాకు అనుబంధం అంటే ఒక 15-16 ఇయర్స్ నుంచి అన్నతో పాటు మేము ట్రావెల్ అయినాం. ఓకే. దాని తర్వాత గబ్బర్ సింగ్ మూవీ అనేది దాంతోనే ఇంకెక్కువ బాండింగ్ అయిపోయింది. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి నుంచి ఇంట్లో ఏది ఉన్నా సరే మాకు పిలిచేవాడు. అన్న ఎక్కడ వెళ్ళినా కూడా ప్రవీణ్ రా అని చెప్పి మమ్మల్ని అందరిని పిలిచి మాతో పాటు ఉండేవాడు. అందరికీ మంచి మంచి హెల్ప్ చేసేవాడు. అందరికి ఎవరికి ఏం బాధ వచ్చినా కూడా అరే నేను ఉన్నా అని చెప్పి ఆయన దగ్గర లేకున్నా కూడా ఆయన తీసి ఇచ్చేవాడు. చాలా మందికి హెల్ప్ చేశాడు. ఏమంటారు నాకు చాలా మంది దాతలు ముందుకు వచ్చినా కూడా కొంచెం ఫేక్ న్యూస్ వల్ల కూడా ప్రభాస్ గ్రాబ్ ఎలక్ట్రిషన్ అని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు. అదైతే వాస్తవం. ఎందుకంటే అది ఫేక్ న్యూస్ కాల్ రావడం వల్ల అందరు ఏమనుకున్నారంటే ప్రభాస్ సార్ 50,00,000 జరిగిపోయింది, ఇక ఏమిస్తాంలే అనుకుని అందరూ అయిపోయారు. కట్ చేస్తే అది ఫేక్ కాల్ అది. ఫేక్ కాల్ తర్వాత మీడియా త్రూలో అందరికీ తెలవడం జరిగింది. అందరికీ తెలవంగానే మళ్ళీ ఏమైందంటే మళ్ళీ దాని తర్వాత విశ్వక్సేన్ బాబు
2 lakhs ఇచ్చిండు. చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చి దాతలు కూడా చాలా మంది. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతమంది దాతలు ముందుకు వచ్చినారు? విశ్వక్సేన్ బాబు వచ్చాడు. మన దిల్ రాజు సార్ వాళ్ళ పిఏ కూడా ఫోన్ మాట్లాడటం జరిగింది డాక్టర్తోని. మేము ఉన్నాము, మీరు ఏం బెంగపడకండి అని చెప్పి. ఇంకో కొత్త హీరో ఉన్నాడు, ఏదో వాళ్ళది ఫౌండేషన్ ఉన్నది, ఓకే. అతను కూడా 2 lakhs ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది వచ్చారు. 2 lakhs ఇచ్చాడు. మైనంపల్లి హనుమంత్ అన్న కూడా ఇచ్చారు. అలాగే శ్రీహరి గారు ఇచ్చారు. చాలా మంది చాలా మంది చాలా మంది ముందుకు వచ్చారు. కానీ వాస్తవానికి ఒక విధంగా ఆర్థికంగా లేకపోవడం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎందుకంటే ఆర్గన్ డొనేట్ చేసే వాళ్ళు దొరకలేదు. లేదు లేదు ఉన్నారు, కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ అన్నకు బాడీ కొద్దిగా ఇన్ఫెక్షన్ కావడము, లివర్ కూడా కొద్దిగా డ్యామేజ్ కావడము, బాడీ కరెక్ట్ డాక్టర్లు ఏమన్నారంటే బాడీ సపోర్ట్ చేసిన రోజే కిడ్నీ చేపిద్దాము అని చెప్పి అన్నారు. చాలా మంది ముందుకు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు, పొలిటీషియన్ వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంది వచ్చి ముందుకు వచ్చి సాయం చేయడానికి రెడీగా ఉండే, కాకపోతే బాడీ సపోర్ట్ చేయలేదు అంతే. బాడీ సపోర్ట్ చేసుకోవాలి. సో ఫైనల్ గా మీ నుంచి మీ టీమ్ ఆర్టిస్టుల నుంచి మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ ఫిలిం ఇండస్ట్రీ? ఏం అలా ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అంతే. ఎందుకంటే ఇప్పుడు అన్న లేని లోటు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో అన్ననే అండా దండ, ఆయననే లేడు అంటే కొద్దిగా మన ఫిలిం ఇండస్ట్రీ కానీ పొలిటీషియన్లు కానీ ఎవరైనా సరే అన్నని ఆదుకోవాలని చేతులు ఎత్తి మొక్కుతున్నాం. థ్యాంక్ యూ.